హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మహాభారత సిరీస్ ఎపిసోడ్ నెంబర్ 238. నా ప్రీవియస్ వీడియోలో అశ్వత్థామ పాండవ శిబిరాలను దుష్టద్యుమ్నుడిని శిఖండిని ఎంత ఊచకోత కూశాడో, ఎలా చంపాడో అన్నది వివరించాను. అక్కడ ద్వారం దగ్గర నుంచున్న కృతవర్మ కృపాచార్యుడు కూడా మిగిలిన పాండవ వీరులను చంపాడు. ఆ చంపిన తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మరునాడు సూర్యోదయం అయింది. ధర్మరాజు తన సోదరులు భీమార్జునులు, నకుల, సహదేవులు, సాచకి, కృష్ణుడు పరివేష్టించి ఉండగా దుష్టద్యుమ్నుని రథసారథి వారి వద్దకు వచ్చి సాష్టాంగ దండ ప్రమాణం చేసి చేతులు కట్టుకుని నిలుచుని ఇలా అన్నాడు: ధర్మరాజా, నిన్న అర్ధరాత్రి మన శిబిరంలోకి అశ్వత్థామ, కృపాచార్యుడు, కృతవర్మ ప్రవేశించారు. కృపాచార్యుడు, కృతవర్మ ముఖద్వారం వద్ద నిలవగా అశ్వత్థామ దుష్టద్యుమ్ని శిబిరంలోకి ప్రవేశించి అతన్ని అత్యంత దారుణంగా వధించాడు. తరువాత అశ్వత్థామ దుష్టద్యుమ్నుడి సోదరులను, కుమారులను, పాంచారాకుమారులందరినీ అర్ధరాత్రి ఆదమర్చి నిద్రించిన వేళ అక్రమంగా అతి క్రూరంగా చంపాడు. తరువాత చేది, మత్స్య, ప్రభద్రక సైన్యములను హతమార్చాడు. ఇంతలో మేలుకున్న ద్రౌపది కుమారులు శిఖండి అతన్ని ఎదుర్కొన్నారు. అశ్వత్థామ ద్రౌపది సుతులందరినీ, శిఖండిని ఒక్క త్రుటిలో హతమార్చాడు. అశ్వత్థామ ఒక రాక్షసుడి మాదిరి చెలరేగి మన వాళ్ళందరినీ చంపాడు. అతని దాటికి మన సైన్యము, గజములు, హయములు ఆగలేకపోయాయి. దయాదాక్షిణ్యాలు లేకుండా వాటిని అన్నిటినీ ఖండించాడు. అశ్వత్థామ చేతులు తావు తప్పించుకున్నవారు ముఖద్వారం వైపు పారిపోయారు. కానీ అక్కడ ఉన్న కృపాచార్యుడు, కృతవర్మ వారిని పట్టుకుని చిత్రవధ చేశారు. మన శిబిరంలో పీనుగులు పెంటలుగా మార్చారు. నేను కృతవర్మ చేతికి దొరికాను. నేను అతన్ని కాళ్ళు పట్టుకుని వేడుకొనగా కనికరించి నన్ను వదిలిపెట్టాడు. బతుకు జీవుడా అని జరిగిన విషయం మీకు మనవి చేద్దామని ఇక్కడికి వచ్చాను అని చెప్పాడు. ఆ మాటలు విన్న ధర్మరాజు మూర్ఛపోయాడు. అందరూ ఆయన్ను పట్టుకుని శైత్యోపచారాలు చేశారు. ధర్మరాజు మూర్ఛ నుండి తేరుకొని కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నాడు. యుద్ధంలో చావడం సహజమే, కానీ యుద్ధం అయిపోయిందని, నేను విజయం సాధించాను, విజయోత్సవాలు జరుపుకుంటున్న ఈ తరుణంలో ఈ దారుణం ఏంటి? ఇంక నేను యుద్ధంలో విజయం సాధించి ప్రయోజనం ఏముంటి? సముద్రాన్ని దాటి పిల్లకాలువలో పడి మరణించినట్టయింది నా పరిస్థితి. అసలే తండ్రిని పోగొట్టుకున్న ద్రౌపది సోదరులు మరణమును, కుమారుల మరణమును ఎలా తట్టుకుంటుంది? ఆమె అసలు బ్రతకగలదా? ద్రౌపదికి వెంటనే ఈ విషయం తెలియజేయండి అని ఆజ్ఞాపించాడు. సమయంలో ద్రౌపది సుభద్రతో సహా విరాట్ నగరంలో ఉంది. తన తండ్రి ద్రౌపదుడు చనిపోయినందుకు తల్లిని ఓదార్చుటకు ముందు పాంచాల నగరం వెళ్ళింది. తర్వాత విరాటుని మరణంతో కుమిలిపోతున్న సుదేష్ణను ఓదార్చుటకు సుభద్రతో కలిసి విరాట్ నగరం వెళ్ళింది. అక్కడుండి ద్వారకు వెళ్ళడానికి సుభద్ర విరాట్ నగరంలోనే ఉంది. ద్రౌపది ఉపప్లావ్యునకు వచ్చింది. ధర్మరాజు నకులును చూసి, నకుల, నీవు త్వరగా ఉపప్లావ్యునకు వెళ్ళి ద్రౌపదిని మిగిలిన స్త్రీలను వెంట పెట్టుకునిరా అని అన్నాడు. అన్నగారి ఆజ్ఞ మేరకు నకులుడు ఉపప్లావ్యునకు వెళ్ళాడు. ధర్మరాజు అమితమైన దుఃఖంతో రోధిస్తూ కృష్ణ, సాచకులు వెంటరాగా పాండవ శిబిరంలోకి వచ్చాడు. అక్కడ చెల్లాచెదురుగా పడి ఉన్న తన కుమారులు, స్నేహితులు, బంధువులు శవాలను చూశాడు. కన్నీరు మున్నీరుగా విలపించాడు. కృష్ణార్జునులు ఎంత ఓదార్చినా అతని దుఃఖం ఆగలేదు. కొంతసేపటికి తేరుకున్నాడు. తన కొడుకులకు, బంధువులకు, స్నేహితులకు దహన కార్యములు యథావిధిగా నెరవేర్చాడు. ద్రౌపది కొరకు నిరీక్షిస్తూ ఒక చోట కూర్చున్నాడు. ధర్మరాజు ఆవేదన మేరకు నకులుడు ఉపప్లావ్యం వెళ్ళాడు. ద్రౌపదికి ఈ విషయమంతా చెప్పాడు. తన సోదరులు, తన కుమారులు మరణవార్త విని ద్రౌపది కుప్పకూలిపోయింది. వెంటనే నకులుని వెంట రథం మీద పాండవ శిబిరంకు వచ్చింది. రథం దిగింది, కానీ నడవలేకపోయింది. దుఃఖం ఆగటం లేదు. నేల మీద కూలబడింది. భీముడు వచ్చి ఆమెను పట్టుకున్నాడు. ధర్మరాజు వద్దకు తీసుకుని వచ్చాడు. మహారాజా ధర్మనందన, ఏమిటి వైపరీత్యము? రాజ్యలక్ష్మిని కైవసం చేసుకున్న మీరు మీ కుమారులు ముద్దు ముచ్చటలు చూచుటకు నోచుకోలేదా? నాడు అభిమన్యుడు, నేడు నా కుమారులు దారుణంగా చంపబడ్డారు. ఈ గర్భశోకానికి అంతులేదా అని బిగ్గరగా ఏడుస్తూ ఉంది. ఇంతలో ద్రౌపదికి తన కుమారులను అశ్వత్థామ అర్ధరాత్రి సమయంలో అతి క్రూరంగా చంపాడనే విషయం గుర్తుకు వచ్చింది. కోపంతో ఊగిపోయింది. మహారాజా, నా కుమారులు గాఢ నిద్రలో ఉన్న సమయాన్న గురుపుత్రుడైన అశ్వత్థామ అత్యంత క్రూరంగా చంపాడు. అది నా మనసులో ఆరని చిచ్చు రేపింది. అశ్వత్థామను చంపటం కంటే మరొక మార్గం లేదు. మహారాజా ధర్మనందన, ఇప్పుడే నేను భీముణ్ణి పంపి ఆ క్రూరాత్ముడి అశ్వత్థామని చంపిస్తాను. అలా చేయలేకపోతే నేను ప్రాయోపవేశం చేసి ప్రాణత్యాగం చేస్తాను. నా దుఃఖం ఉపశమనించుకోవడానికి వేరే ఉపాయం లేదు అని ఘోరమైన ప్రతిజ్ఞ చేసింది. వెంటనే ధర్మరాజు ఆమెను ఓదార్చాడు.
ద్రౌపది, క్షత్రియులు యుద్ధంలో మరణించడం సహజమే కదా, అలాగే నీ సోదరులు ఈ కుమారులు మరణించారు, వీరస్వర్గం పొందారు, దానికి నీవు ఇంతటి కఠోర నిర్ణయం తీసుకోవడం తగునా? మనస్విని శాంతించు, నీ శోకం తగ్గించుకో. నిజమే, నీ శోకము నీ కోపంలో అర్థముంది. అశ్వత్థామను చంపితే గాని పోదని నాకు తెలుసు, కానీ ఆ అశ్వత్థామ అడవుల పాలైపోయి ఉంటాడు. ఒకవేళ వాడిని చంపిన విషయం మనకు ఎలా తెలుస్తుంది అని లౌక్యంగా అన్నాడు. దానికి ద్రౌపది, మహారాజా, ఆ అశ్వత్థామకు సహజ శిరోభూషణంగా ఒక రత్నం కలదు. దానిని తీసుకుని వచ్చి నాకు చూపించిన అతను మరణించాడని నేను నమ్ముతాను, అప్పుడు నేను జీవిస్తాను అని పక్కనే ఉన్న భీమసేనును చూసి, భీమసేన, నీవు క్షత్రియ ధర్మంను మనసులో నిలుపుకొని వెంటనే పోయి ఆ పాపాత్ముడు అశ్వత్థామను పట్టి చంపి నా మనసుకు శాంతి చేకూర్చు. నాడు లక్క ఇంట్లో మిమ్మల్ని కాల్చి తలపెట్టినప్పుడు ఉన్న పౌరుషము, హిడింబాసుడిని చంపినప్పుడు ఉన్న శౌర్యము, యక్షులతో యుద్ధం చేస్తున్నప్పుడు ఉన్న ధైర్యము, కీచకుని చంపుతున్నప్పుడు చూసిన పరాక్రమము గుర్తుకు తెచ్చుకో. జనులందరూ నిన్ను పొగిడేటట్టు ఆ హంతకుని హతమార్చు అని క్రోధంతో పలికింది ద్రౌపది. ఆ మాటలు విన్న భీముడు పౌరుషంతో బుసల కొట్టాడు. వెంటనే తన రథం మీద బయలుదేరాడు. నకులుడు భీమునికి సారథిగా రథం తోలుతున్నాడు. ఇద్దరు కురుక్షేత్రం వైపు వెళ్లారు. అక్కడ ఉన్నవారిని అశ్వత్థామ గురించి అడిగాడు. వారు అశ్వత్థామ, కృపచాడు, కృతవర్మతో కలిసి హస్తినాపురాన్ని వైపు వెళ్లారని, కానీ మరలా వెనక్కు వచ్చి గంగానది వైపు వెళ్లారని, దారి మధ్యలో కృపచాడు, కృతవర్మ అశ్వత్థామను విడిచి ఎటో వెళ్ళారని, అశ్వత్థామ మాత్రం వ్యాసాశ్రమానికి వెళ్ళాడని చెప్పారు. వెంటనే భీమసేనుడు గంగానదీ తీరంలో ఉండే వ్యాసాశ్రమానికి వెళ్ళాడు. ఇది ఈనాటి వీడియో. ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే మీరు నా నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయాల్సిందే. దానికన్నా ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. నేను చేసే ఈ మహాభారత సిరీస్ వ్యాస భారతం నుండి కవిత్రయం అంటే నన్నయ్య గారు, తిక్కన గారు, ఎర్రాప్రగడ గారు తెలుగులోకి అనువదించారు. అదే ఈ మహాభారతాన్ని నేను మీకు యథాతథంగా అందించాలనే సదుద్దేశంతో ఈ వీడియోలు చేస్తున్నాను. ఏ జనరేటెడ్ ఇమేజెస్తో వీడియోస్ చేయడం కొంచెం కష్టతరమైన విషయం అయినప్పటికీ మన సనాతన ధర్మంలో ఉన్న మంచిని చెప్పాలనే ఉద్దేశంతో పూర్తి కథని ఈ వీడియోల రూపంలో అందించడం జరుగుతుంది. అందుకని మీలాంటి వారి సపోర్ట్ నాకెంతో ముఖ్యం. మీరు నన్ను సపోర్ట్ చేయాలనుకుంటే జస్ట్ మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తెలియచేస్తూ, లైక్ చేస్తూ, 10 మందికి షేర్ చేస్తూ మన ధర్మాన్ని 10 మందికి అందేలా చేయాలని కోరుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై సనాతన ధర్మం.